పంట సాగుకు తేమతో కూడిన పొడి వాతావరణం అనుకూలం. ఉష్ణోగ్రత 25 నుండి 30 డిగ్రీల సెంటీగ్రేడ్స్ ఉన్నట్లయితే పెరుగుదల బాగా ఉండి పూత, పిందె బాగా పడుతుంది. పూత, పిందె సమయంలో అధిక వర్షపాతం ఉన్నట్లయితే మంచి దిగుబడులు వస్తాయి. ఉదజని సూచిక 6 నుండి 7 మధ్య ఉన్నట్లయితే ఈ పంట సాగుకు చాలా అనుకూలం. అయితే ఇందులో రకాల ఎంపిక కీలకం. చీడపీడలను తట్టుకుని అధిక దిగుబడినిచ్చే హైబ్రిడ్ రకాలను దేశంలోని పలు ఉద్యాన పరిశోధనా స్థానాలు రూపొందించాయి. అందులో మేలైన రకాలు పూసా సమ్మర్ ప్రోలిఫిక్ లాంగ్, పూసా సమ్మర్ ప్రోలిఫిక్ రౌండ్, పూసా మేఘదూత్, పూసా మంజరి, పూసా నవీన్, ఆర్కబహార్, సామ్రాట్, పూసా సందేశ్ ఉన్నాయి. ఖరీఫ్ పంటగా సాగు చేసేటప్పుడు ఎకరాకు 1 నుండి కిలో 200 గ్రాముల విత్తనం సరిపోతుంది. అయితే విత్తే ముందు తప్పనిసరిగా విత్తన శుద్ధి చెయ్యాలి. ఇందుకోసం కిలో విత్తనానికి 5 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్ మందును బాగా పట్టించి ఆ తరువాత ట్రైకోడెర్మా విరిడి 5 గ్రాములు కిలో విత్తనానికి పట్టించి విత్తుకోవాలి. వరుసల మధ్య దూరం 3 మీటర్లు, పాదుల మధ్య దూరం 90 సెంటీమీటర్లు ఉండే విధంగా విత్తుకోవాలి. పాదుకు 2 బలమైన మొక్కలు ఉంచి మిగిలినవి తీసివేయాలి. ఎరువుల యాజమాన్యం కీలకం. చివరి దుక్కిలో ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువును వేసి బాగా కలియదున్నాలి. 24 నుండి 32 కిలోల భాస్వరం, 20 నుండి 24 కిలోల పొటాష్ను కలుపుకుని సమానంగా పొలమంతా వేసుకోవాలి. నత్రజనిని 32 నుండి 40 కిలోలు 2 సమపాళ్లుగా చేసి 2 దఫాలుగా వేసుకోవాలి. మొదటి సగభాగం విత్తిన 25 రోజులకు, రెండో దఫా పూత పిందె దశలో అంటే విత్తిన 45 రోజులకు వెయ్యాలి. సొరతోటల్లో ఎప్పటికప్పుడు కలుపు మొక్కలను తీసివేయాలి. మొక్కలు బలంగా పెరగడానికి 1 నుండి 2 సార్లు తేలికగా మట్టిని పాదు చుట్టూ గుల్ల చేయాలి. కలుపు నివారణకు అలాక్తోర్ 400 గ్రాములు లేదా బ్యూటాక్లోర్ 600 గ్రాముల మందును 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన 2 నుండి 3 రోజుల్లో నేల మీద పిచికారీ చేయడం ద్వారా నెల రోజుల వరకు కలుపు మొక్కలను సమర్థవంతంగా నివారించవచ్చు. నేల మీద పండించడం వల్ల కాయలు వంకరలు తిరిగి ఉండటం జరుగుతుంది. అలాగే కాయలు నేల మీద పెరగటం వల్ల కాయ నేల మీద తగిలిన వైపు తెల్లగా ఉండటం జరుగుతుంది. దీనివల్ల కాయ నాణ్యతపై ప్రభావం పడి మార్కెట్లో రేటు తక్కువగా వచ్చే అవకాశాలు ఎక్కువ. కాబట్టి పైపందిరి పద్ధతిని వినియోగించుకుని పండించడం వల్ల రెట్టింపు దిగుబడులు రావడమే కాకుండా కాయ నాణ్యత బాగుండడం వల్ల మార్కెట్లో మంచి ధర వచ్చే అవకాశాలున్నాయి.